కొట్టలేము, తిట్టలేము, ఏమీ చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టేస్తాను. మరి మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తున్నాం. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా మీ నేనే పనిష్మెంట్ వేసుకోండి. తీసుకోండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీరు స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు. ఇది నా యొక్క విజ్ఞప్తి. విద్యార్థులకు ఏ విధంగా విద్యా బుద్ధులు మప్పాలి, విద్యార్థులకి వాళ్ళకి కొట్టకుండా, వాళ్ళకి ఏమి తిట్టకుండా, వాళ్ళు సరిగ్గా చదవకపోతే వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలి అనే ఒక వినూత్నమైనటువంటి రీతిలో బుద్ధి చెప్పే ఒక చిన్న ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి మాత్రం ఉంది. దీన్ని అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలువురు ప్రముఖులు, అలాగే రాజకీయ నాయకులు, అలాగే విద్యాశాఖ మంత్రి కూడా ప్రశంసలకు గురిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదే క్రమంలో ప్రస్తుతం మనం చూసుకుంటే విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట గ్రామంలో ఉన్నటువంటి పెంట ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రమణ అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే చేశారు. ఆలోచన ఎలా వచ్చింది, అసలు పిల్లలకి అక్కడ ప్రధాన ఉపాధ్యాయునికి ఉన్నటువంటి బంధం ఏంటి, అసలు పిల్లలు ఏం చేశారు, పిల్లలు ఏం చేస్తే ఈరోజు పిల్లలకి బుద్ధి చెప్పే విధంగా ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందని మనతో పాటు మాట్లాడడానికి ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చింతా రమణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఈరోజు మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? పిల్లలకి నేటి తరం పిల్లలకైతే మీరు చెప్పిన దాన్ని 100% వాస్తవం. ఒక కొట్టిన తల్లిదండ్రులు కూడా మళ్ళీ ఆ ఒక ఉపాధ్యాయుల మీద కూడా తిరగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది, కేసులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క వినూత్నమైన రీతిలో ఈ విధంగా ఎలా చేయాలనిపించింది, ఆ ఆలోచన మీకు ఎలా తట్టింది, ఏంటిది? సార్ నేను అందరికీ ముందుగా నమస్కారం సార్. నేనైతే 1989లో అపాయింట్ అయినా 35 సంవత్సరాల సర్వీసు కంప్లీట్ చేసుకొని ఉన్నాను సార్. నేను ఎక్కడ ఏ గ్రామంలో పనిచేసినా ఆ గ్రామం యొక్క పిల్లలు, నా దగ్గరికి వచ్చినటువంటి పిల్లలు చక్కగా చదువుకోవాలి, మంచి పౌరులుగా ఎదగాలనేటువంటి తపన నాకు మొదటి నుండి ఉంది సార్. ఎందుకంటే నాకు నేర్పినటువంటి గురువులు కూడా తపన ఆ రోజు నాకు ఇప్పటికి కూడా కనిపిస్తుంటుందండి. వాళ్ళ తాలూకు పడే తపన అనేది వాళ్ళ నుండి స్ఫూర్తి పొంది నేను ఈ విధమైనటువంటి యాటిట్యూడ్ నాకు అలా రాను డెవలప్ అయింది. పిల్లలు మన దగ్గరికి వచ్చారంటే ఒక్క చదివే కాకుండా సత్ప్రవర్తన కూడా వాళ్ళకు ఉండాలన్నది నా మెయిన్ ఉద్దేశం సార్. అయితే అప్పటికి ఇప్పటికీ రాను సంవత్సరానికి ఏదైతే ఈ యాటిట్యూడ్ పిల్లల్లో ఉందో, ఇండిసిప్లిన్ అనేది, క్రమశిక్షణ రాహిత్యం అనేది, అది నేను రోజు రోజుకి గమనిస్తూ ఉంటే అది దిగజారిపోతూ ఉంది. ఆ బాధ అనేది నాకు ఒకరోజు 2 రోజులు నిన్న వచ్చింది కాదు సార్. ఎన్నోసార్లు మానసిక సంఘర్షణకి గురవుతున్నప్పుడు ఏమిటి పిల్లలు అంటే ఆ రోజు చూసిన పిల్లలు ఈరోజు చూస్తున్న పిల్లలు మారుతున్న క్రమేణా వస్తున్న మార్పులుగా నేను చాలాసార్లు నేను సమాధానం చెప్పుకున్నాను సార్. కానీ
మరి ఎంత మనం సమాధానం చెప్పుకున్నప్పటికి కూడా పిల్లవారు ఆ తల్లిదండ్రులు మనకి చక్కనైనటువంటి సహకారం అందించినప్పుడు మనం విద్యను ఇంకా బాగా చెప్పొచ్చినటువంటి ఒక ఉద్దేశం సార్. నేను మొట్టమొదట పిల్లల్ని పేరెంట్స్ సమావేశాలు పెట్టినప్పుడు వాళ్ళకి చెప్పడం, పేరెంట్స్ రావడం, వినడం, వెళ్ళడం, తర్వాత ఇళ్ళకి కూడా రాని పిల్లల కోసం ఇళ్ళకి కూడా వెళ్ళి వాళ్ళని కూడా రప్పించడం జరుగుతున్నదండి. అయితే ఇంత చదువుతాను ఎందుకు మీరు అంత శ్రమ తీసుకొని చేయాలని మీరు అడగొచ్చండి. జనరల్గా ఇది శ్రమ అయితే నేను అనుకోను సార్. ఎంత ఎండైనా వెళ్తుంటాను, వాళ్ళతో మాట్లాడుతుంటాను. తర్వాత ఇది చేసినప్పుడు ఎందుకు చేస్తున్నారంటే, నా దగ్గరికి వచ్చిన పిల్లలు మీరు నమ్ముతారో లేదో, నా కొడుకు కూతురు కోసం నేనైతే ఇంత స్ట్రెయిన్ చేయలేదు సార్. నా దగ్గరికి వచ్చిన పిల్లల కోసం అయితే నేను చెయ్యాలి, తప్పించాలనేటువంటి ఆలోచన అయితే ఉంది. నా పిల్లలు అనుకునే నేను ఇప్పటికీ కూడా భావిస్తున్నానండి. అందుకోసమే నేను ఇంతగా చేయాల్సి వచ్చింది సార్. మన పిల్లలు అనేదే భావన ఎప్పుడు కూడా చాలాసార్లు పిల్లలు క్లాస్ రూమ్లో వెళ్ళేటప్పుడు కూడా టీచింగ్ ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే చిన్న చిన్న అల్లరి పనులు ఉంటే వాటిని రూపుమాపడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తూ చివరికి కాస్త ఆ రోజుకి నేను అనుకోకుండా, ఎందుకంటే పిల్లలు చూస్తే నా కళ్ళ ముందు అలా ఇలా జరుగుతుందనేసి ఒక ఆవేదనకి, ఒక భావోద్వేగానికి గురయ్యి ఆ ఆవేదన నుండి వచ్చినటువంటి సంఘటనే సార్ అది. కాకపోతే అది వైరల్గా అయిపోద్దని లేకపోతే ఈ విధంగా ఏదో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుందని నేను చేయలేదు సార్. అందుచేత ఇది నా ఉద్దేశం ఏంటంటే, పిల్లల నుండి మంచి ఆ మార్పు వస్తే ఇంకా బాగా భవిష్యత్తు వాళ్ళకి వాళ్ళకి బాగుంటుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అన్నదే నా ఉద్దేశం సార్. అంతకుమించి ఏమి ఇందులో నేను ఆశించి ఏమి చేయట్లేదు సార్. అయితే నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నాకు ఉన్నటువంటి శక్తి ఎంత ఉందో అంతకోసం ధారపోయడానికి ఎప్పుడు నేను ప్రయత్నిస్తాను సార్, పిల్లల కోసం మాత్రం. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ మొక్కలు కానీ ఇవన్నీ కూడాను ప్రతి పిల్లవాడు పుట్టినరోజుకు ఒక మొక్క తీసుకురండి, ఎక్కువ అనవసరమైన ఖర్చు పెట్టకండి, ఉపాధ్యాయులకు ఏవో గిఫ్ట్లు ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే మేము గిఫ్ట్లు తీసుకునే స్థాయిలో మేము లేము, అని తీసుకునే అంత దిగజారి స్థితిలో లేము. మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు, కానీ మొక్క అనేది గిఫ్ట్ రూపంలో ఇవ్వండి. పాఠశాలకు ఒక అందము, మీకు ఒక ఆహ్లాదకరం వస్తుంది, మీకు కూడా ఇదిగో నా మొక్క వేస్తేనే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన కూడా వినూత్నంగా నేను కూడా ప్రతి పిల్లవాడికి అది చెప్తున్నాను. ఆచరించిన వాళ్ళు తీసుకొస్తున్నారండి, ఆచరించిన వాళ్ళు లేదు, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టడం లేదు. ఆ విధంగా నేను ఎక్కడ పనిచేసినా ఇలాంటి కార్యక్రమాలు గాదిలవలస కానీ, అంటిపేటలో కానీ, ఇక్కడ కానీ ఇలా చేస్తూనే ఉంటున్నాను సార్. మరి చాలామంది మిత్రులు అన్నారు, నీ ఎవరికి లేని బాధ నీవు అక్కడికి వచ్చి పట్టింది, నువ్వెందుకు అంత పడిపోవడం, ఏడవడం అనేటువంటి ఒక ఆలోచన. అంటే ఇప్పుడు ఏంటంటే, నాకు చాలామంది ఇప్పుడు ఇండివిజువల్ డిఫరెన్సెస్ అని కామన్ సార్, అది ఎవరికైనా ఉంటుంది. ఆ డిఫరెన్సెస్లో నా భావోద్వేగాన్ని ఆ క్షణానికి నేను కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది కాబట్టి నేను ఆ విధంగా చేయాల్సి వచ్చింది. ఇంతకు మించి ఏం లేదు సార్. అది మీరు చెప్పింది కరెక్టే. కొంతమంది అయితే చెప్పవచ్చు, జనరల్గా టీచింగ్ ఫీల్డ్ ఉన్న వాళ్ళంతా కూడా ఎక్కువ మంది 90% ఎక్కువగా పిల్లల మీద ఎఫెక్ట్ పెట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అదర్ యావిగేషన్స్ కొంతమంది రియల్ ఎస్టేట్ అని, బిజినెస్లు అని, రకరకాల టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ ఉండి కూడా చాలామంది రాజకీయాల్లో ఉంటారు, రకరకాలుగా ఉంటుంటారు. కానీ మీలా డెడికేషన్గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో భాగంగా చూసుకుంటే అటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని ఈ విధంగా ఎత్తిపోడవచ్చు. దీనిలో భాగంగా చూసుకుంటే మీరు గత 35 సంవత్సరాల నుంచి అయితే మాత్రం ఈ ఫీల్డ్లో ఉన్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఎంతమందిని వెల్గా సెటిల్ చేశారు, ఉన్న స్థాయిలో ఉన్నారా విద్యార్థులు? అంటే డెఫినెట్లీ చాలామంది ఉన్నారు సార్. నిజంగా నేను ఒక మాట అన్నారు మీరు, అంటే ఇక్కడ నాకు చెప్పిన వాళ్ళు ఉపాధ్యాయులనే అడ్మినల్ కాదు, చాలా అంటే చెప్పిన వాళ్ళు ఉపాధ్యాయులు కాదు సార్. అంటే ఏదైతే మనకి నన్ను ఇచ్చేసి ఎత్తిపొడిచిన వాళ్ళు ఏదైనా మీరు అన్నారు కదా, అది ఎత్తిపడడం కాదండి. వాళ్ళంటే మీరు ఎందుకు స్ట్రెయిన్ అవుతారు అంత దీనికి, నా వెల్విషర్స్ కావచ్చు వాళ్ళు, ఎందుకంటే ఆ విధంగా మీరు స్ట్రెయిన్ అయ్యి అక్కడ ఏమైనా అయితే మీకు ఎవరు చూస్తారని ఆ ఉద్దేశంతో సార్ అక్కడ జరిగేది. చాలామంది పిల్లలు ఉన్నారు సార్ నా దగ్గర చదువుకున్న పిల్లలు, చాలామంది రాత్రి కూడా కాల్ చేశారు. ఇప్పుడు నేను అంటిపేటలో 8 ఏళ్ళు ఒక సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడికి చేశాను సార్. అక్కడ సుమారు 35 మంది పిల్లల్ని రేపరేషన్స్లు, నవోదయ అన్ని రకాల పోటీ పరీక్షలు నేను సిద్ధం చేసి పంపించడం జరిగింది. నాతో పాటు ఒక మిత్రుడు కూడా జగన్మోహన్ రావు, అతను కూడా నాతో కోఆపరేట్ చేస్తూ ఇద్దరం కలిసి పనిచేస్తూ ఈరోజు రీసెంట్గా ఒక ప్రధానోపాధ్యాయుడు కలిసి, మీ వల్ల మేషర్ ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం ఉండడం మా ఊర్లో అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. ఆ విధంగా అంటిపేటలో అలా గాదిలవలసలో నేను చేశాను సార్. అక్కడ చేసినప్పుడు కూడా ఆ గాదిలవలస పాఠశాలలో కూడా చక్కనటువంటి రెస్పాన్స్. ఈరోజు కూడా అక్కడ మంచి స్థితిలో పిల్లలు ఉన్నారు. రాత్రి హేమసుందర్ అనే కుర్రాడు కూడా నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఇచ్చినటువంటి ఇదండి సార్, నేను హైదరాబాద్లో పలానా దీనిలో ఉద్యోగం చేస్తున్నాను, మంచి పొజిషన్లో ఉన్నాడండి ఆయన అబ్బాయి సాఫ్ట్వేర్లో. అలాగే మోహన్ కృష్ణ అని రీసెంట్గా 20 లక్షల ప్యాకేజీ నేను తీసుకున్నాను సార్ అని చెప్పేసి. అంటే చాలామంది, అంటే లెక్క అనేది మనం చెప్పలేను, కానీ మా పిల్లలు అక్కడైనా ఎక్కడైనా ఎప్పుడు కూడా ఉందండి. అలాగే మా ఇంగ్లీష్లో కూడా ఎప్పటికప్పుడు నాకు ప్రతి ఏడాది 100% రిజల్ట్ రావడము జరుగుతుంది సార్. ఇది నేను ఏదో గొప్పగా చేస్తున్నాను కాదు, పిల్లవాడిని కొద్దిగా నా దగ్గరకు వచ్చి పిల్లవాడిని కనీసం 100 మార్క్స్ తెచ్చుకోలేకపోవచ్చు, కానీ కనీసం 35 మార్కులతో పాస్ అవ్వాలి వితౌట్ ఎనీ హెల్ప్ అనేది, అది నా మోటో సార్. అందుకోసం ఇప్పుడు ఇక్కడ ఏదైతే కుర్రవాడు వీడికి చదవడం, చాలామంది పిల్లలకి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదంటే నేను చాలా ఫీల్ అవుతాను సార్. నేను చెప్తాను రోజుకు ఒక లాంగ్వేజ్ వర్డ్ మీరు అని కాకుండా, నేను వినూత్నంగా ఈరోజు
లెర్నింగ్ అవార్డు అనేది మన ప్రభుత్వం మరి రోజు చదవాలంటే నేను గాజుల వలసలో ఎప్పుడైతే ప్రమోషన్ పొందానో అక్కడి నుండి కూడా నువ్వు ప్రతిరోజు రోజుకు ఒక పేరు ప్రతి పిల్లవాడు నేర్చుకుని ఆ బోర్డు మీద రాయాలి, నోట్స్లో రాయాలి. అది నా చేసుకున్నటువంటి ఇదండి. అలానే అంటే ప్రతి వినూత్నంగా చేయడం, పిల్లల్లో వాళ్ళతో కలిసిపోయి చేస్తాను సార్. పాఠం చెప్పినప్పుడు స్ట్రెస్ ఇవ్వను, ఏం చేయను. కానీ ఇప్పుడు బయట ఇండిసిప్లిన్ ఉండి పెద్దవాళ్ళు అంటే గౌరవం లేకపోతే లేదా ఇలాంటివి ఎందుకు ఉందిగా నేను అక్కడ ఫీల్ అవుతాను సార్. ఈవెన్ మా పిల్లలైనా వాళ్ళ డిసిప్లిన్ తప్పిపోతే చాలా గట్టిగా గసిరేస్తూ ఉంటాను. కానీ ఇక్కడ మనం గసరలేము. అది నా పరిస్థితి సార్. అదే ఇప్పుడు అర్థమైంది మీరు చెప్తూ ఉంటే. అంటే అది నేను కూడా అదే చెప్తున్నాను. ప్రధానంగా ఏంటంటే ఈ రోజుల్లో పిల్లలకి ఒక కొట్టినా ఒక తిట్టినా ఏది చేసినా సరే వెంటనే ఒక చట్టాలు అంటారు, లేదంటే పిల్లలకి కొట్టేస్తున్నారని, లేదంటే అక్కడ టీచర్ మీద చర్యలు తీసుకోవడం, ఇవేవీ లేకుండా పిల్లలు చదువు చెప్పడం అనేది ఈరోజు చాలా కష్టతరమైనటువంటి పని కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు మీరు ఇక్కడ ఏదైతే పెంట ఉన్నత పాఠశాల గత కొన్నాళ్ళుగా పనిచేస్తున్నారు. ఈ పెంట పాఠశాల కూడా జిల్లాలోనే ఒక స్థానం కూడా సంపాదించుకుంటుంది. ప్రతి సంవత్సరం కూడా ట్రిపుల్ సీట్ సాధించడం అనేది ఒక చిన్న విషయం అయితే కాదు. ఆ సీట్ సాధించడానికి మీరు ఎంత కృషి చేస్తున్నారో కూడా దాన్ని బట్టి అయితే తెలుస్తుంది. కానీ నిన్న అంత ఉద్వేగంగా మీరు ఆ విధంగా చేయడం గల కారణం ఏంటి? ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఎటువంటి సత్ప్రవర్తన బుద్ధులు లోపించాయి? అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలతో తల్లిదండ్రులు కూడా ఏమైనా సరే గాడి తప్పారా? ఎవరు ఇప్పుడు తల్లిదండ్రులు గాడి తప్పడం కాదు సార్. ఇది తల్లిదండ్రులని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇక్కడ పిల్లల్ని మా కన్న పిల్లలాగే మేము చూసుకుంటున్నాము. మీరు కూడా మీ పిల్లల్ని మీరు కొంచెం వాడు ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిగా మీరు చూడండి. ఇంటికి దగ్గర ఉండిపోతే ఎందుకు ఉండిపోయాడో లేదా మాకు ఫోన్ చేయండి. లేదంటే ఏంటి చదువుతున్నాడు, మీకు చదువురా అంటారు వాళ్ళు. మాకు చదువు రాదు సార్, మీరే ఏదైనా చూడాలండి. చూస్తామమ్మా. అట్ ది సేమ్ టైం మీరు పక్కన కూర్చుని ఒక అరగంటని వాడి కోసం కేటాయించండి. కేటాయిస్తే డెఫినెట్గా వాడు చదువుతాడు. మీకు తెలియక్కర్లేదు, నువ్వు కూర్చో, నువ్వేం చేస్తే చెయ్యి, ఈరోజు ఏంటి మేషర్ చెప్పారో చెప్పు అని చెప్పేసి అన్నదే ఒకటండి. అందుకని నేను ఎప్పుడైతే పిల్లల్ని నా పిల్లలుగా భావిస్తున్నాను కాబట్టి నేను ఎమోషనల్ అయ్యాను సార్. ఎప్పుడైనా ఎవరి పిల్లల్ని ఒకటి మనకు వచ్చిన పిల్లలందరూ పేదవాళ్ళు, ఆ పేదవాళ్ళ పిల్లల కోసం ఏదైనా మంచి విద్య వాళ్ళకి అందించగలిగితే ఒక కుటుంబం బాగుపడుతుంది అన్నది నా మోటో సార్. ఇప్పుడు నేను కూడా ఒక రైతు కుటుంబం నుండి మా నాన్నగారు చాలా కష్టపడి వచ్చినటువంటి విధానం సార్ అది. అందులో నేను బయటకు వచ్చానంటే నేను అందరికీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను సాయం చేయలేకపోవచ్చు. మా వాళ్ళకి ఎవరికి సాయం చేస్తే అలా చేయొచ్చు. లేదంటే నేనే బాగున్నాను. ఇప్పుడు నాకు స్వార్థం ఎక్కువ అనుకుంటే అలా మిగతా పిల్లలు కూడా అలా ఉంటే బాగుంటుంది. చదువుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది. అట్లీస్ట్ వాడైనా బాగుంటాడు. అదే నా ఉద్దేశం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి చూసాం కదా. ప్రధానంగా మనకి ఒకటే చెప్తున్నారు ఆ ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి చింతా రమణ గారు కూడా. ఏదైతే ఈరోజు మన పిల్లలకి ఇచ్చేది అత్యంత పెద్ద ఆస్తి ఏదైనా ఉన్నది అది ఓన్లీ విద్య ఒకటే. ఆ విద్యనే మనం సరిగ్గా సక్రమంగా అందిస్తే చాలు అని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈ మధ్యకాలంలో గాడి తప్పుతుందేమనే ఒక ఆలోచనతోనే పిల్లల వద్ద సత్ప్రవర్తన లోపం అయితే నాకు కొంచెం కనిపించింది. అయితే ఈ రోజుల్లో పిల్లలకి కొట్టలేము, తిట్టలేము, ఏదైనా సరే దానికి సంబంధించినటువంటి కొన్ని చట్టాలు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి దానిపైన అయితే మేము ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అందుకు కారణం చేత అయితే మాత్రం నా భావోద్వేగం అయితే పిల్లల ముందు నేనైతే తెలియచేశాను. ఇది ఇంత వైరల్ అవుతుందని కూడా అనుకోలేదని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికైనా సరే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లు, అలాగే ఉన్నతమైన నాయకులు, అలాగే రాజకీయ నాయకులు, ప్రతి ఒక్క అధికారి కూడా అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పిల్లల పట్ల ఇటువంటి శ్రద్ధతో చెప్పేటటువంటి టీచర్లు ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయాలని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.